ఆఫీస్లా లేదు, పిక్నిక్లా ఉంది అని నందు గారు చెప్పమన్నారు, చెప్పేశాను. వెంటనే ప్రొడ్యూసర్ గారు ఎందుకంటే పిక్నిక్కి చెక్ ఇచ్చాను అనవసరంగా అనుకుంటున్నారైనా పర్లేదు మాట్లాడండి. యా, థ్యాంక్ యూ సో మచ్. యా, ఐఎమ్ సో గ్లాడ్ టు మీట్ యూ ఆల్ మీడియా పీపుల్. దిస్ ఇస్ మై సెకండ్ టైం దిస్ ఇయర్. నేను ఇలాగే చాలా ప్రాజెక్ట్స్ చేసి మిమ్మల్ని తొందరగా మీట్ అవ్వాలని చాలా కోరుకుంటున్నాను. ఆల్సో దండోరా మురళీ గారు చాలా మంచి స్టోరీని చాలా బ్యూటిఫుల్ ఎమోషన్ క్యారీ చేస్తూ చాలా బాగా నరేట్ చేశారు. ఐఎమ్ సో గ్లాడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. And thank you so much Murli garu for selecting me for Vinita, and thank you so much Benny for accepting Murli garu. Thank you so much Edward for putting this project together. Yeah, ma movie chusi manchi hit cheyalani korukuntunnanu. Thank you. Ayana mana executive producer Edward garu, please I request join the stage andi. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ మమ్మల్ని బ్లెస్ చేయడానికి, మీ లవ్ అండ్ సపోర్ట్ చూపించడానికి వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ మా ట్రైలర్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. టీజర్ ఎలా ఉంది? ఎస్, సినిమా అంతకు మించి ఉంటుంది 100%. జెన్యూన్గా ఏదైతే ఒక ఎమోషన్ చెప్పాలనుకున్నామో అది 100% చెప్పాము. డెఫినెట్గా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నారు. December 25th మర్చిపోవద్దు, మార్క్ చేసుకోండి. ఆ రోజు ఫుల్ ఆన్ హ్యాపీతో ఉంటారు. అండ్ ఇలాంటి మంచి సినిమాలో నాకు ఒక మంచి క్యారెక్టర్, రవి అనే క్యారెక్టర్ చేశాను. అంటే నా పర్సనల్ లైఫ్లో నేను చిరంజీవి గారి ఫ్యాన్. సో ఈ సినిమాలో కూడా నేను చిరంజీవి గారి ఫ్యాన్లా చేయటం నాకు మజా వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మురళీ బ్రో అండ్ బెన్నీ బ్రో. ఇలాంటి మంచి సినిమాలు మీరు ఇంకా చేయాలి, మాలాంటి వాళ్ళందరికీ ఆపర్చునిటీ ఇవ్వాలి. రియలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ సృజన గారు మీ ఎరగదీశారండి, అక్కడ కటింగ్ ఇక్కడ పర్ఫెక్ట్ కటింగ్, సూపర్ మేడం, థ్యాంక్ యూ. మీకు మాస్ లైక్ వెంటనే మనకి మాస్ అంత సీన్ ఎక్కడ ఉంది? నవదీప్ అన్న అయితే కరెక్ట్ ఇలాంటిది ఉన్న మాస్ చెప్పమంటున్నాను నేను. నవదీప్ గారు, నవదీప్ అన్న ఆయన సెట్లో చేసిన ఒక పని అది పొద్దున్నే లేచేసరికి వైరల్ అవ్వాలి. యాక్టింగ్ కోసమే కదా ఆయనకి పే చేస్తున్నారు. ఓకే, మీ కాంబినేషన్ లేదా? మీ కాంబినేషన్ ఎవరితో ఉందండి? మా కాంబినేషన్ అన్నతో ఉంది. అయితే శివాజీ గారి కోసం ఒక వైరల్ అయ్యే న్యూస్ ఏమని చెప్పనా ప్లీజ్? అన్న చూస్తేనే నాకు చుట్టుపడుతుంది. మీరు వైరల్ అయ్యే న్యూస్ అంటున్నారు, ఏం లేదు. మీరు ఇలా రౌడీయిజం చేస్తున్నారా శివాజీ గారు? మీరు అన్నారు. అలా లేదు, నేను అన్నుంటే సెట్లో ఒళ్ళు దగ్గర పెట్టి పని చేస్తాం మేమైతే. 100% పిచ్చి చేసాలండి పక్కన పెట్టి. సో అందరికీ చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. అండ్ ఇప్పుడు యాక్చువల్లీ ఇందాకే జస్ట్ ఇది యాక్చువల్లీ ఇప్పుడు షేర్ చేసుకోవాలి. టీజర్ చూసి అల్లు అర్జున్ గారు కాల్ చేశారు యాక్చువల్లీ. అండ్ మా నవదీప్ అన్నతోటి, శివాజీ అన్నతోటి, నాతో కూడా మాట్లాడారు. అండ్ ఈ వాజ్ లైక్ వెరీ, అంటే చాలా ప్రైజింగ్గా మాట్లాడారు. జెన్యూన్లీ చాలా రోజుల తర్వాత ఒక మంచి వైబ్ ఉన్న టీజర్ వచ్చింది. అండ్ జెన్యూన్గా ఎక్సైట్ అయ్యి కాల్ చేశాను. అండ్ ఆల్ ద బెస్ట్ డార్లింగ్ అన్నారు. నాకు అప్పటి నుంచి బ్లడ్ రష్, నాకు ఏం అర్థం కావట్లేదు, అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. సో థ్యాంక్ యూ అల్లు అర్జున్ సార్, లైక్ ఇట్ మీన్స్ అ లాట్. అంటే ఇంకా అసలు ఇది ఇంతకంటే నేను ఊహించలేను. ఇట్స్ బియాండ్ ఎవ్రీథింగ్. అండ్ ఫిలింకి సంబంధించి ఇట్ హ్యాస్ కమ్ రియలీ గుడ్ అండి. చాలా థ్యాంక్స్ అందరికీ. అండ్ ఇక్కడ నాకు ఈ ఫస్ట్ కథ విని చేద్దాం మనం అని చెప్పేసి చాలా అంబిషియస్గా స్టార్ట్ అయిన బిజినెస్. అండ్ దెన్ నరేషన్కి ఎక్కడో ఒక జెన్యూనిటీ ఉంది. డెబ్యూ డైరెక్టర్ అయినా కానీ ఇది హ్యాండిల్ చేస్తాడు, లేకపోతే నందు గారికి, నవదీప్ అన్నకి, బిందు గారికి, రెడ్డి, రాధ్య కూడా రాలేదు, రవికృష్ణ. రాధ్య చేసిన ఒక మంచి క్యారెక్టర్ చేసిన ఆవిడ, మురళీధర్ గౌడ్ సార్కి. సో వీ హ్యావ్ సో మెనీ పీపుల్ ఇన్ దిస్ ఫిలిం అండి. అండ్ డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ గుడ్ ఫిలిం. సో మీరు December 25th సినిమా చూసి, అంటే ఇంతే ఎక్సైటింగ్గా, ఇంతే ఎనర్జీతో ఉంటుంది సినిమా కూడా. అండ్ యుల్ లవ్ ఆల్ దేర్ పర్ఫార్మెన్సెస్, ఏం చేశారు స్క్రీన్ మీద అనేది. యుల్ జస్ట్ అంటే వాళ్ళు ఆల్రెడీ ఉన్న పొజిషన్ నుంచి ఒక స్టెప్ ఎలివేట్ చేసి, లైక్ డెబ్యూ డైరెక్టర్గా నన్ను చాలా మంచి సేఫ్ పొజిషన్లో పెట్టారనుకుంటున్నాను. సో హోప్ యూ ఆల్ లవ్ ద ఫిలిం. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత ఇలా అందరినీ మీట్ అవుతున్నాను. అండ్ మా దండోరా టీమ్ని కూడా ఈరోజే ఫస్ట్ టైం అందరినీ చూస్తున్నాను. బికాస్ ఇంకా కొందరు మిస్ అయ్యారు అనుకుంటా. కొందరు కలిసి అందరము ఒకే స్టేజ్ మీద ఫస్ట్ టైం కలుస్తున్నాం. ద బెస్ట్ పార్ట్ అబౌట్ మూవీ కూడా, ఇంతమంది క్యారెక్టర్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక ఆర్క్ ఉంది. ఒక క్యారెక్టర్ స్క్రీన్ మీద ఉన్నప్పుడు ఆ క్యారెక్టరే హీరోయిన్ ఆఫ్ ద మూవీ.
ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ సో ఇంపార్టెంట్ ఇన్ దిస్ మూవీ. ఏదో పెట్టాలని అలా ఏముండదు. అండ్ మనం ఒప్పుకోకపోయినా మూవీస్ అనేది ఈజ్ డెఫినెట్లీ ఇంపాక్ట్ఫుల్ ఆన్ ద సొసైటీ అండి. అలాంటి మూవీస్ కొంచెం ఏదన్నా థాట్ ప్రొవోకింగ్గా కానీ ఏదన్నా ఉంటే ఇట్స్ లైక్ ఎ డబుల్ ధమాకా, వెరీ డిలైట్ఫుల్. అలాంటి జోన్లోకి వచ్చేదే మా మూవీ దండోరా. అలా అని ఒక ప్రీచీ మూవీగా కూడా ఉండదు, ఎంటర్టైన్ చేస్తూనే ఒక ఇట్ విల్ మేక్ అస్ థింక్ అబౌట్ దట్. అండ్ యా, మనం డైలీ లైఫ్లో దెర్ ఈజ్ అ టాపిక్ విచ్ మనం చాలా సైడ్ లైన్ చేసేస్తాం. దానివల్ల చాలా డిస్టర్బెన్సెస్ వచ్చినా మన కంఫర్ట్ జోన్కి కొన్ని టాపిక్స్ అన్నీ అంత అడ్రస్ చేయం. సో దండోరా చాలా వెరీ థాట్ ప్రొవోకింగ్గా అలా అడ్రస్ చేస్తుంది. అండ్ నాకు ఈ మూవీ హాఫ్ ఆఫ్ ద మూవీ అయిపోయినాక నాకు నరేషన్ చెప్పారు. అండ్ దెన్ మూవీ విన్న వెంటనే వాట్ ఐ రియలీ లైక్ దిస్ అంటే ఒక అంత సెన్సిబుల్ సబ్జెక్ట్ని ఒక ఎంటర్టైనింగ్ వేలో చెప్తున్నారు. అండ్ నా రోల్ కొంచెం చిన్నదే, బట్ ద వే హీఈస్ అటెంప్టింగ్ అనేది నాకు చాలా నచ్చింది. అండ్ దట్స్ వై ఐమ్ హియర్ టుడే ఇన్ దండోరా టీమ్. అండ్ అసలే మా డైరెక్టర్ సాఫ్ట్వేర్ జాబ్ వదులుకొని వచ్చారు. He wants to get into movies and I hope this movie works for you more than anyone. Yeah, and yeah, we'll see you soon in theaters and you on 25th December. Thank you. ఏదైనా దండోరా వేయాలంటే లేకపోయినా పర్వాలేదు, అయినా అడుగుదాం ఫిక్స్ అయ్యాను. Yeah, I want to talk about my actors too, especially the ladies. మా కాంబినేషన్ సీన్స్ లేకపోయినా రషెస్ చూశాను, అమేజింగ్ వర్క్, ఆల్ ద బెస్ట్. అండ్ రవి, నాకు నీ లుక్ చాలా బాగా నచ్చింది. నువ్వు ఈ మూవీలో హీఈస్ లైక్ చిరంజీవి ఫ్యాన్ అన్నారు కదా, నేను ఈ మూవీలో నాగార్జున ఫ్యాన్. యా, ఆయన బాలేబాబు గారి ఫ్యాన్. యా, అండ్ నందు అండ్ నవదీప్ మాకు ఈ మూవీలో కాంబినేషన్ లేకపోయినా ఇంతకుముందు దే ఆర్ మై కో యాక్టర్స్ బిఫోర్ మూవీస్లో. ఇట్స్ గ్రేట్ టు బీ వర్కింగ్ విత్ దెమ్ అగైన్. అండ్ శివాజీ గారు, ఇట్స్ సచ్, ఐ మీన్ వెన్ యూ హ్యావ్ అన్ ఆపోజిట్ ఒక యాక్టర్ అంత ఈజీగా ఒక క్యారెక్టర్లో బ్లెండ్ అయ్యే వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు మనము చాలా నేర్చుకుంటాం. సో శివాజీ గారు వాజ్ లైక్ వన్ ఆఫ్ దట్ పర్సన్ ఆన్, ఐ మీన్ వైల్ షూటింగ్ ఫర్ మీ. సో ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ అండి. యా, సో యా, విల్ సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్ సూన్. నేను ఏదో ప్రశ్న అడిగినట్టున్నానండి, నేనే Oh, మర్చిపోయాను. sorry. అంటే ఒకటి దండోరా వేయాలంటే ఏం వేస్తారు వీళ్ళ గురించి అని. అదే దండోరా, అదే దండోరా. అది మీరు చెప్పాలనుకున్నది కానీ నిజంగా జరిగింది. శివాజీ గారి గురించి ఆ కాంబినేషన్ మేము చూసాం, క్రేజీగా ఉంది టీజర్లో. అండ్ ఆయన గురించి దండోరా వేయాలంటే ఏదైనా న్యూస్ ఏం వేస్తారు మీరు? దండోరా న్యూసా? ఏదైనా మాకు తెలియంది. ఆయన తెలియంది ఏముందండి, ముందర వచ్చి రఫార్ ఇచ్చేస్తారు. సో ఐ డోంట్ థింక్ దేర్ సంథింగ్ ఇన్ స్పెసిఫిక్. శివాజీ గారు కెమెరా ముందుకు వచ్చారంటే రఫ్ ఆడిస్తారు, Yeah, ఇదే yeah. దండోరా. మాధవి గారు చెప్పారు. నేను ఫస్ట్లీ ఐడ్ లైక్ టు బెన్నీ అన్న గురించి చెప్దాం అనుకుంటున్నాను. బికాజ్ ఇలాంటి కథ ఒక కొత్త డైరెక్టర్, అంతకుముందు ఎక్స్పీరియన్స్ లేదు, యుఎస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ ఈ కథ రాసుకున్నాడు. నాకు తెలిసి ఇంకెక్కడ ఎలాంటి బ్యానర్కి వెళ్ళినా కూడా ఇలాంటి కథలు అంత తొందరగా పిచ్ చేయలేరు. పిచ్ చేసినా కూడా అవి పికప్ అవ్వటం అనేది చాలా చాలా కష్టం. బట్ బ్యాక్ టు బ్యాక్ కలర్ ఫోటో, బెదుర్లంక అండ్ నౌ దండోరా ఇలాంటి ప్రాజెక్ట్స్ని బ్యాక్ చేసినటువంటి బెన్నీ అన్న, రియలీ హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ సచ్ గ్రేట్ ఫిల్మ్స్. మీలాంటి ప్రొడ్యూసర్స్ ఉంటే ఇలాంటి కొత్త కథలు ముందుకు వస్తుంటాయి. సో మీకు థ్యాంక్ యూ. అండ్ బెన్నీ అన్న లాంటి ప్రొడ్యూసర్స్ ఇంకా వస్తే చాలా బాగుంటుంది. ఇంకా రావాలి అంటే ఇలాంటి సినిమా హిట్ అవ్వాలి. ఇలాంటి సినిమా హిట్ అవ్వాలంటే ప్రీచీగా ఉండకూడదు. దీన్ని ఇంత ఎంటర్టైనింగ్గా చెప్పినటువంటి మా మురళీ బ్రోకి అమేజింగ్ జాబ్. యుల్ ఆల్ లవ్ ద ఫిల్మ్ అండి. December 25th రాబోతోంది. ఇంకా చాలా ప్రెస్ మీట్స్ ఉంటాయి, చాలా ప్రమోషనల్ యాక్టివిటీస్ ఉంటాయి, అక్కడ మాట్లాడుకుంటాం. నాకు చాలా ఇష్టమైనటువంటి ఇద్దరు యాక్టర్స్తో వర్క్ చేయటం కుదిరింది, శివాజీ అన్న అండ్ మా నవదీప్ బ్రోతో. నేను నవదీప్ బ్రోని ఎప్పుడు కలిసినా చెప్తుంటా, నేను మీ ఫ్యాన్ని, మీ యాక్టింగ్కి అని. గౌతమ్ ఎస్ఎస్సి అప్పటి నుంచి ఐ బీన్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ నవదీప్ బ్రోస్ యాక్టింగ్. సో ఆయనతో నేను కాంబినేషన్ చేయటం నాకు చాలా చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అండ్ దెన్ శివాజీ అన్న అప్పుడే మంగపతి చేసి వచ్చారు. రిలీజ్ అయిన ఫస్ట్ 10 days 15 daysలో మేము షూట్ స్టార్ట్ చేసాం. ఆ ఆరా ఇంకా అలా ఉండింది, కానీ దాన్ని ఎక్కడ మా మీద అంటే ఆ భయాన్ని మాకు లేకుండా చేసి మా పర్ఫార్మెన్సెస్ని బెటర్ చేయడానికి ఐ నో హౌ మచ్ ఈ హెల్ప్ డస్. శివాజీ అన్న, థ్యాంక్ యూ అన్న. మీ మన కాంబినేషన్లో ఉన్నటువంటి జైల్ సీక్వెన్స్ సీన్ కోసం నేను ఎదురు చూస్తున్నాను అండ్ ఆడియన్స్ ఏమంటారని చూస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. విషింగ్ ఆల్ ఆఫ్ అస్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బ్లాక్ బస్టర్ ఇయర్ అహెడ్.
ఈ ఫ్రైడే December 25th మా అందరు దేవాలని చెప్పి కోరుకుంటున్నాం. మీ బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్ యూ. నేను పేరు చెప్పను కానీ ఎవరో ఒకరి గురించి ఏదో ఒక దండోరా అయితే మీరు వేయాల్సిందే ఖచ్చితంగా. నాకు గీతా భగత్ గారు దండోరా వెయ్యాలి అని చెప్తున్నారు కాబట్టి గీతా భగత్ గారు మీ ఆవిడ పేరు గీత, నా పేరు గీత. అమ్మో అదే ఆ దండోరా అది ఇంకో రకంగా అలాంటి దండోరా వేస్తే ఇంకేదో ఒకటి అయిపోద్ది. ముందు 4-5 రొటీన్ స్టేట్మెంట్లు ఉంటాయి కదా, అందరికి వచ్చినందరికీ థ్యాంక్స్, మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్, చూస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్స్, అందరికీ థ్యాంక్స్కి థ్యాంక్స్. ఆ థ్యాంక్స్ పక్కన పెడితే, అరే ఎన్ని సినిమా ఫంక్షన్లు చూసినా ఇదే చెప్తారు, తీసిన వాళ్ళందరి నుంచొని ఇది ఒక అద్భుతం, టూ మచ్గా ఉంది, అందరూ బాగా చేశారు, దిస్ ఇస్ ఆల్ రైట్. అంటే అందరూ అదే చెప్తారు, అదే నిజం కూడా, ఎవరికారు ఫీల్ అవుతారు. ఆడియన్స్గా నేను చూసేటప్పుడు ఓకే రా మ్యాటర్కి రా అని నాకు కొంచెం ఆవిడ కట్ చేసినట్టే లెంత్ని కట్ చేసి మ్యాటర్కి రా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో ఇందాక నుంచి ఇక్కడ నుంచొని సరే దండోరా అనేది ఇంత మునుపు ఒక సినిమా ఏదో జరిగింది, దానికి ఫస్ట్ టైం అంటే కంటెంట్ బయటికి వెళ్తుంది, టీజర్ ఒకటి వదిలేము, సో సినిమా గురించి ఏం చెప్పాలి అదే కదా ఫైనల్గా ఆడియన్స్కి ఓకే రా మీ సోదంతా పక్కన పెట్టి సినిమాకి ఎందుకు రావాలి, మ్యాటర్ ఏంటి సినిమాలో చెప్పు అని ఫీల్ అవుతారనే ఉద్దేశంతో ఏం ఆలోచిస్తున్నప్పుడు చెప్పాల్సిన పాయింట్ నాకు అందింది ఏంటంటే, ఒక మెదక్ లాంటి ప్లేస్ నుంచి చదువుకొని అమెరికా లాంటి ప్లేస్కి వెళ్ళి అక్కడ కంఫర్టబుల్గా తన జాబ్ తను చేసుకుంటూ సినిమా మీద ప్యాషన్తో వెనక్కి వచ్చి ఒక సినిమా చేద్దామని ఫిక్స్ అయినప్పుడు మా డైరెక్టర్ మురళి ఒక సబ్జెక్ట్ ఎత్తుకున్నాడు. ఆ సబ్జెక్ట్ ఏంటి, దండోరా. దేని గురించి సినిమా అంటే, ఈరోజు ఈవెన్ ఇన్ 2025 కులం అనేది ఎంత భయంకరంగా బయట జనాల జీవితాలతో ఆడుకుంటుంది అనే పాయింట్ని తీసుకున్నాడు. ఓకే ఇవన్నీ సరే మేము ఎంటర్టైన్మెంట్ కోసం వస్తాం సినిమాకి అనే దానికి ఆన్సర్గా ఒక చావుని, ఒక కులాన్ని, ఇలాంటి హెవీ పాయింట్స్ని తీసుకొని ఇంతమంది యాక్టర్స్తో ఒక బ్యూటిఫుల్, ఒక మంచి పల్లెటూరు బ్యాక్డ్రాప్లో, ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో ఎంటర్టైనింగ్గా చెప్పాడు. అంటే ఒక చాలా పెద్ద పాయింట్. ఇప్పుడు ఈరోజు మన సమాజంలో ఉన్న వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ భూతం అనుకోండి, దాని గురించి ఫస్ట్ సబ్జెక్టు అలాంటిది తీసుకోవడం చాలా రిస్కీ ఐటెము. ఆ రిస్క్ని ఎలా మిటిగేట్ చేశాడంటే చెప్పిన విధానం, అంటే సినిమా చూసిన విధానం. ఇప్పుడు మీరు టీజర్లో ఎలాంటి ఎనర్జీ అయితే ఉందో అది సినిమాలో కూడా ఉంటుంది. అంటే ఇలాంటి చావు అనే పాయింట్ని, కులం అనే పాయింట్ని ఇలా చెప్పచ్చా అని కథ విన్న ఫస్ట్ రోజు నాకు అనిపించింది. సో ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు యూ మురళి ఫర్ దట్. ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ అండ్ చాలా కష్టం అది. ఫస్ట్ ఉంటుంది ఏముంటుంది, అట్రాక్టివ్గా ఏదో పాయింట్ తీసుకుందాం, 4-5 ఏదో గిల్మాలు చేసి కమర్షియల్గా బయటపడిపోదాం అనే ట్రెండ్ కాకుండా ఇది చేశాడు. అలాంటిది తోడు కూడా కావాలి కదా. సో తనకి అంటే ఫస్ట్ సినిమాతోనే నేషనల్ అవార్డు కొట్టి, దాని తర్వాత ఎప్పుడు ఏదైనా డిఫరెంట్గా చేద్దాం భయ్యా, ఏదైనా ఒక పాయింట్ ఉండాలి అని అందరూ అంటూ ఉంటారు. కానీ ఇలాంటి పాయింట్ని తన్ని నమ్మి తీసిన బెన్నీకి హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆల్సో. ఐ థింక్ బోత్ ఆఫ్ దెమ్, అంటే మేము యాజ్ యాక్టర్స్గా సినిమా చూసినప్పుడు మాకు బాగా నచ్చింది, మాకు చాలా బాగా నచ్చింది, అందరికీ ఇలాగే మాకు నచ్చింది. అండ్ వీ థింక్ ద పాయింట్ వర్క్డ్. అండ్ డెఫినెట్గా మేము చేసిన ఈ ప్రయత్నం ఏదైతే ఉందో, మేము ఫస్ట్ కాపీ కానీ ఇప్పుడు మేము డబ్బింగ్ అంతా చూసుకున్నప్పుడు వీ థింక్ వీఆర్ వెరీ సాటిస్ఫైడ్. ఐ స్పీక్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఇంకొక బ్యూటీ ఏంటంటే, ఇప్పుడు 94 ఫిల్మ్స్ చేసిన శివాజీ గారి దగ్గర నుంచి 2 ఫిల్మ్స్ చేసిన మా లేడీస్ వరకు అన్ని రకాల ఆర్టిస్టులు, కొత్త ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. ఈ టీజర్ కానీ మీరు సినిమా చూసినప్పుడు, అంటే యాజ్ అ న్యూ డైరెక్టర్గా తను ఏమి సాధించాడంటే నాకు అనిపించింది పర్సనల్గా, మీరు సినిమా చూస్తున్నప్పుడు సీనియర్ జూనియర్ లేదంటే అంటే వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఈయనంటే సీనియర్ కాబట్టి ఇలా ఉంది అన్న థాట్ ఎక్కడ రాదు. యాజ్ అ డైరెక్టర్ హీ వాజ్ వెరీ 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 క్లియర్ అబౌట్ ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేయాలి, దీని టైమింగ్ ఇలా ఉండాలి అని. సినిమా చూస్తున్నప్పుడు ఆ ఊర్లో క్యారెక్టర్సే కనిపిస్తే తప్ప యాక్టర్లు పెద్దగా కనిపించరు. నా వరకు వచ్చినప్పుడు ఏంటంటే అసలు పెద్ద డౌటు ఏంటి, పనిచేసుకున్న సర్పంచ్ నేను అసలు ఎలా దాన్ని దాటి తను ఆలోచించి ఊహించి ఆ గెటప్ కానీ ఆ భాష కానీ దాని మీద ఆ టైమింగ్తో వీ వర్క్ టుగెదర్. అండ్ ఐ థింక్ అది కూడా బాగానే వచ్చింది అనుకుంటున్నాం. ఇకపోతే December 25th మరి చూసి మీరు ఎలా ఉందో చెప్పండి. మేము ఏం చెప్పినా మీకు ఫ్యాక్ట్స్ తెలిసిపోతాయి కాబట్టి రియలీ ఎక్సైటెడ్. ఒక మీనింగ్ఫుల్ సినిమా చేసామని ఒక ఫీలింగ్ ఆల్రెడీ ఉంది. సో ఐ హోప్ కమర్షియలీ ఆల్సో ఇట్ గివ్స్ అస్ ద రిజల్ట్. అండ్ దట్స్ ఆల్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి అందరికీ పేరు పేరున వెల్కమ్. దండోరా మనం అందరం కూడా ఎప్పుడు కూడా శుక్రవారం రాగానే మలయాళం సినిమాలు ఏం రిలీజ్ అయినాయని ఎక్కువ చూస్తున్నాం ఈ మధ్య.
తెలుగులో వెబ్సైట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో. అలా ఒక మంచి సినిమా ఏదో ఎప్పుడు ఫైట్లు, 4 పాటలు, ఏదో 4 కామెడీ సీన్లు ఉన్న సినిమాలు చేసి అదంతా బోర్ కొట్టిన తెలుగు ఆడియన్స్కి ఎందుకు మలయాళం సినిమాల్లోకి వెళ్తారంటే నేటివిటీకి దగ్గరగా ఉంటాయి కాబట్టి ఆ సినిమాలు చూద్దాం అనిపిస్తుంది అందరికీ కూడా. ఈవెన్ యాక్టర్స్కి కూడా ఏమొచ్చినాయి, ఆ సినిమాల్లో ఏం చూపించారు అనే దాని మీదనే ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే ఈ సినిమాకి వచ్చేసరికి దండోరా అంటే ఈ బంచ్లో నేను చేసే సినిమాలన్నీ కూడా కొంచెం ఎక్కువ అలాగే ఉంటాయండి. నేటివిటీకి దగ్గరగా, రియలిస్టిక్కి దగ్గరగా, రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది ప్రతి సినిమాలో కూడా. అలాగే ఈ సినిమా ప్రొడ్యూసరు బెన్నీ గారు, నాకు ఎందుకో అక్కడక్కడ ఈయన చూస్తే క్రాంతి గారు కనిపిస్తూ ఉంటారు, క్రాంతి కుమార్ గారు. వీళ్ళందరిది బెజవాడ, వీళ్ళందరిది. ఎందుకంటే స్వాతి లాంటి ఒక సినిమా క్రాంతి గారు ఎలా చేసి ఉంటారబ్బా అని అనుకున్నా. నేను అప్పుడు కొత్త ఇండస్ట్రీకి, అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆయనతో ఒక సినిమా చేసినప్పుడు స్వాతి లాంటి సినిమా ఈయన తీశారా అని అనుకునేవాడిని. పాడుతా తీగ సినిమా, ఆయన డైరెక్టరు, నేను ఆర్టిస్టు. అలాగే ఒక డిఫరెంట్ ఫిలిమ్స్ ఆయన చాలా చేశారు. క్రాంతి కుమార్ గారు ప్రొడ్యూసర్గా చేశారు, డైరెక్టర్గా చేశారు. అలాగే ఈయన బెన్నీ గారు, ఇతనిలో ఏదో తెలియని భావాలు ఉన్నాయి, చెప్పరానికి కూడా చెప్పలేడు కూడా ఆయన. కానీ ఎవరైనా చెప్తే వింటే ఇదే అనుకునే రకం అనమాట ఈయన. ఇదే తీయాలి, నేను ఇదే తీయాలి అని అనుకునే టైపు ఈయన. సో అలాగే డైరెక్టర్ గారు మురళీ గారు, నాకు స్క్రిప్ట్ చెప్తా ఉన్నప్పుడు, ఆఫీస్కి వచ్చినప్పుడు స్క్రిప్ట్ చెప్తా ఉన్నప్పుడు, సరే ఎక్కడ పనిచేసిన అనుభవం లేదు అని అన్నారు. స్క్రిప్ట్ ప్రొడ్యూసర్ గారికి నచ్చింది అన్నారు. డబ్బులు పెట్టేవాడికి డెఫినెట్గా బాగుంటేనే పెడతాడు కదా అనే ఉద్దేశంతో విన్నాను. చాలా బాగా అనిపించిందండి, చాలా దగ్గరగా అనిపించింది. మన సొసైటీలో ఉండే ఏవైతే ఇప్పుడు ఊరికే పైకి మాట్లాడుతున్నా కానీ ఇంకా దాని తాలూకు ప్రభావం ఒక పాయిజన్ లాగా అలా కంటిన్యూ అవుతానే ఉంది వ్యవస్థలో. అదే కులం, ఆ కులం పోదు ఎప్పటికీ, కనీసం పోగొట్టడానికి ప్రయత్నం అంటూ జరుగుతూనే ఉంటుంది. అలాంటి ఒక ప్రయత్నమే దండోరా. ఖచ్చితంగా చాలా బాగుంటుందండి సినిమా, చాలా బాగుంటుంది. ఆర్టిస్టులుగా నిజంగా ప్రతి ఆర్టిస్ట్కి, ఇందులో పనిచేసిన వాళ్ళకి ప్రతి ఆర్టిస్ట్కి పండగే పర్ఫార్మెన్స్ చేయటానికి. లైక్ బిద్దమాధవి గారు అంటే మలయాళీ ఆర్టిస్టులు చాలా బాగా చేస్తారు, తమిళ వాళ్ళు చాలా బాగా చేస్తారు అనుకుంటే కాదు, వాళ్ళకంటే బాగా చేసే ఆర్టిస్టులు తెలుగులో చాలామంది ఉన్నారు అని అనటానికి ఈ సినిమా మీ అందరి ముందుకి రాబోతూ ఉంది. అదైతే నిజం. చాలా బాగా చేసింది తను, చాలా బాగా చేసింది. తన ఫేస్లోనే ఏదో ఒక తెలియని మ్యాజిక్ ఉంటుంది. క్యారెక్టర్లో అంత బాగా ఇన్వాల్వ్ అయిపోయి చేశారు. అలాగే నేను అనుకున్నాను నవదీప్ విషయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద విలన్ అవుతాడు అనుకున్నాను నేను. అంత పొటెన్షియల్ ఉన్నటువంటి ఆర్టిస్ట్ నవదీప్. నిజమండి ఇది. తన ఐస్ దాన్ని ఇంకా ఎవరు వాడుకోలేదని నాకు ఇప్పటికి కూడా ఆ ఫీలింగ్ ఉంది. చాలా గ్రేట్ యాక్టర్ తను, గ్రేట్ యాక్టర్. నేను ముఖస్థుతికి చెప్పట్లేదు. ఆ పొటెన్షియల్ని వాడతలే. మావాడు కూడా కామెడీగా తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు లైఫ్లో. ఏం చేస్తాం, ఎంతకాలం వెయిట్ చేస్తాం, ఇంకా వస్తాను, వెయిట్ చేయాలి, తప్పదు. కానీ ఖచ్చితంగా అవుతాడు. చూడండి మీరు నా మాట, ఇది ఊరికే పోదు ఈ మాట, ఇదైతే నిజం. అంటే నేను ముఖస్థుతిగా చెప్పట్లేదు, చాలా గొప్ప ఆర్టిస్ట్ అండి తను, చాలా. అలాగే మనోడు నందు కానివ్వండి, తమ్ముడు కానివ్వండి, అందరూ చాలా 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 బాగా చేశారండి. ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి చేశారు. ఇన్వాల్వ్ అంటే అది వచ్చినప్పుడు పులికి గనక ఆకలి మీద ఉన్నప్పుడు ఒక జింక దొరికిందా, దాన్ని ఎలా అయితే చిత్రవదలు చేసి తినేస్తుందో అలాంటి పాత్రలు ఇక ఈ సినిమాలో ప్రతి ఒక్కళ్ళకి ఇలా దొరికినాయి. సో అందరూ చెప్పే మాట సినిమా చాలా బాగుంటుంది, మీరు అందరూ చూడండి అని. ఖచ్చితంగా ఈ ఇయర్లో గుర్తుంచుకునే ఒక సినిమా మాత్రం అవుతుంది ఈ సినిమా. అలాగే ఈ సినిమాకి ఎడిటర్గా ఒక అమ్మాయిని ఇంట్రడక్షన్ అమ్మ ఇంతకుముందు చేశారా మీరు, నాకు తెలియదు సార్, ఏమనుకోవద్దు. అలాగే ఫోటోగ్రఫీ కానివ్వండి, ఫోటోగ్రఫీ చాలా బాగుంటుందండి ఈ సినిమా, చాలా బాగుంటుంది. నాకున్న నాలెడ్జ్లో చాలా మంచి ఫోటోగ్రాఫర్ తన పేరేంటి మరి, వెంకట్ గారు. అలాగే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అసలు ఆ దండోరా అనేది అయితే బీజిఎం అయితే అద్దరిపోయిందండి. ఫస్ట్ నేను అదే విన్నాను.
నాకు టీజర్ కన్నా అది చాలా బాగా నచ్చిందని చెప్పాను. వాస్తవంగా నేను అన్నది అది చాలా బాగా నచ్చిందని. అందరూ బాగా పనిచేశారండి ఈ సినిమాకి. మీ అందరి సహకారంతో ఈ సినిమా డిసెంబర్ కదా, ఏంటో ఆకలి అవుతుంది, డిసెంబర్ 25th రిలీజ్ అవుతుందండి. ప్లీజ్ మీ అందరికీ నచ్చుతుంది ఈ సినిమా. థియేటర్స్కి రండి. ఆడెవడో ఒకడు ఉన్నాడు, వాడు వెళ్ళిపోయాడు, వాడికి ఏదో ప్రెస్ మీట్ పెట్టారంట అక్కడ. వాడేంటండి బాబు అంటే వాడికి ఏదో బాధ, ఏదో కసి, వాడికి పోనీ కసి మొత్తాన్ని పట్టేశారు అబ్బాయిని. కానీ మంచి పనికి వాడుకోవాలని కోరుకుంటున్నా. అబ్బాయి అంత మంచి హ్యాకర్ అని విన్నాను. ఆడు దేశానికి ఉపయోగపడే మనిషిగా తయారైతే బాగుంటుంది. కనీసం ఇక్కడి నుంచి మారైనా సరే. టాలెంట్ ఎవరి సొత్తు కాదండి, అతను ప్రూవ్ చేశాడు. చేసింది చాలా దుర్మార్గమైన పని అయినా సరే అతని టాలెంట్ గురించి వింటుంటే వాడు నిజంగా ఒక దేశానికి పనికొస్తాడు కదా ఈ మనిషి, ఎక్కడన్నా సెక్యూరిటీ సిస్టంలో వాడు యూజ్ చేసుకోవచ్చు కదా ఇతన్ని అని అనిపించింది నాకు. కానీ తెలిసి తెలియని వయసు, ఖచ్చితంగా ఏదో డబ్బు లేని తనం ఇవన్నీ వెంటబడి అతని మైండ్లో ఇలాంటి ఒక ఆలోచన వచ్చి చాలామందికి ఇబ్బంది పెట్టాడు. చాలామందికి ఇబ్బంది, తనకు తెలియదు, చాలామందికి ఉపయోగపడుతున్నా అనుకున్నాడు. కానీ బట్ మనకంటూ ఒక రాజ్యాంగం, దానికి లోబడి అందరం బతకాలి కాబట్టి దాన్ని వదిలేశాడు. కానీ ఇక నుంచైనా అతను మారాలని కోరుకుంటున్నాను. సినిమా థియేటర్లో ఉన్న ఎక్స్పీరియన్స్ దేంట్లోనూ ఉండదండి. మనం మొబైల్లో చూసినా డబ్బులు కట్టాలంటే ఎంత అండి, వాడు మనం కొనుక్కునే ఇదే థియేటర్లో కొనుక్కునే చిప్స్ ప్యాకెట్ 100 రూపాయలు పెడతాడు వాడు. దాంట్లో 15-20 ఉంటాయి అన్నీ కలిపి చిప్స్. సో సినిమా ప్రపంచంలో అన్నిటికన్నా చీప్ అండి. అంటే కొంతమంది మాట్లాడాలని మాట్లాడుతూ ఉంటారు కానీ ప్రపంచంలో అన్నిటికన్నా చీప్ వస్తువు ఏదైనా ఉందంటే 3 గంటల సేపు దాన్ని, ఒకవేళ ఆ సినిమా బాగుంటే జీవితాంతం గుర్తుంచుకునే ఒక ఎంటర్టైన్మెంట్ అండి. అది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది ఆ సినిమా. ఒక మిస్సమ్మ సినిమా ఉంది ఎన్టీ రామారావు గారు, అది ఎప్పటికీ గుర్తుంది. పాతాళ భైరవి ఎప్పటికీ గుర్తుంటుంది. చచ్చిపోయేటప్పుడు కూడా పిల్లలకి, మనవాళ్ళకి, వాళ్ళకి కూడా చెప్తాం మనం, అరే భలే సినిమా, అలాంటి సినిమా ఉంది, బాహుబలి. సినిమా అనేది పెట్టేది 200 రూపాయలు కావచ్చు కానీ అది జీవితంలో మార్పులు తీసుకొస్తుంది, జీవితాంతం గుర్తుంచుకునేలా చేస్తుంది. ప్లీజ్ థియేటర్కి రండి, థియేటర్లో చూడండి. బాగుంటేనే చూడండి, బాగాలేకపోతే ఎవడు మనం చెప్పినా చూడరు పెట్టరు. థియేటర్ ఎక్స్పీరియన్స్ దేంట్లోనూ రాదండి. ప్లీజ్ దయచేసి ఇంకా పైరసీ వద్దు, చూడొద్దు. దాంట్లో ఏముంటుంది, తిట్టుకుంటా చూసుకోవడం తప్పితే వినపడదు. మళ్ళీ వాడిని పెట్టినోడిని తిడతా, ఈ ఎదవ మరి పెట్టినాడు కనీసం సౌండ్తో పెట్టలేదని వాడిని తిడతాం, రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ. సో ప్లీజ్ అండి, పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. ఇది సినిమాకి చాలామంది పని చేస్తారు కాబట్టి వాళ్ళ జీవితాలు, అందరి జీవితాలు ఉంటాయి. ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క పనిలో పడి బతుకుతూ ఉంటాం. ఎవరి బతుకు కూడా పాడవకూడదు. సో అని నేను ఒక దండోరా వేస్తున్నాను. ప్లీజ్ దయచేసి ఇలాంటివి ఏమి ఎంకరేజ్ చేయకండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఇంతసేపు మిమ్మల్ని అందరినీ వెయిట్ చేయించినందుకు మీ అందరికీ సారీ అండి, జర్నలిస్టులందరికీ కూడా సారీ. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.